కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న హోమ్ వ్లాగ్స్. ఇవాళ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా మా పాపని రాధలాగా రెడీ చేయమన్నారు స్కూల్లో. అందుకే నా చిట్టి తల్లిని అందంగా రెడీ చేసి మీరు చూస్తారని వీడియో కూడా పోస్ట్ చేశాను. వచ్చి విజిట్ చేయండి ఛానల్ని, వీడియో చూసేయండి. వీడియో చూసి నా బంగారు తల్లి ఎలా ఉంది, నేను ఎలా రెడీ చేశాను అనేది మీరే చెప్పాలి. ఆడపిల్లలు ఇంట్లో ఏ అకేషన్ అయినా సరే నిండుగా అందంగా రెడీ అయితే మన కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా. ఆ క్షణం అలా మైమర్చిపోతాం అంతే. నాకు పెళ్ళికి ముందు నుండి ఆడపిల్లల్ని రెడీ చేయాలంటే చాలా ఇష్టం. నా చిన్నప్పటి నుండి మా అక్క పిల్లలే చూసి వాళ్ళని రెడీ చేసి మురిసిపోయేదాన్ని. నా పెళ్ళయ్యాక దేవుడిని ఎన్నిసార్లు మొక్కుకొని ఉంటానో, ఒక్క ఆడపిల్లనైనా ఇవ్వు తండ్రి నా కోరికలన్నీ తీర్చుకోవడానికని. అలాగనే కాదు, ఎందుకంటే ఇంట్లో ఎంతమంది మగపిల్లలు ఉన్నా సరే రాలేని అందం ఒక్క ఆడపిల్ల ఉంటే చాలు, ఇల్లు కలకల్లాడిపోతుంది. మా పాప పుట్టినప్పటి నుండే దాని అకేషన్స్ అనే కాదు, రోజు అంటే ఎవ్రీడే, పుట్టినప్పటి నుంచి నెలల పిల్లలు, రోజుల పిల్లలప్పుడు, నెక్స్ట్ ఏంటంటే ఎదుగుతున్న కొద్దీ రెడీ చేసి చూసి మురిసిపోయేదాన్ని. అంత పిచ్చి నాకు ఆడపిల్లంటే. ఇప్పుడు పిల్లలకి రెడీ చేయాలంటే చాలా రకరకాల బట్టలు, జ్యువెలరీ, క్లిప్స్, లిప్స్టిక్స్, వ్యాజిలిన్స్, ఐలైనరు, ఇంకా చాలా చాలా వస్తాయి. కానీ నా చిన్నప్పుడు ఎలాంటి పండగైనా, ఏ ఫంక్షన్ అయినా, ఇంకేదైనా ఒకలాగే రెడీ అయ్యేవాళ్ళం. లంగా జాకెట్టు లేదా మిడ్డీ టీషర్టు, కొంచెం ఎక్కువగా రెడీ అవ్వాలంటే గౌన్లు. అప్పట్లో ఫ్రాక్ అనాలని కూడా తెలియదు మాకు అది. అప్పటి రోజులు మళ్ళీ తిరిగి రావు కదా. మళ్ళీ వాటికి జడలు ఎలాంటివి అనుకున్నారు? మా అమ్మ 2 రిబ్బన్ జడలు వేసేది. కొంచెం స్టైల్గా ఉండాలంటే వాల్ జడలు వేసేది. మోడర్న్గా కావాలంటే పిలకలు, అవేనండి పోనీటెయిల్స్. ఇవి కాకుండా ఇంకే జడ నాకు చిన్నప్పుడు నేను వేసుకోలేదు. నేనే కాదులేండి, మా అమ్మే కాదు, ఆ కాలంలో ఎవరైనా అవే వేసేవారు. అదే అందం కూడా. ఇప్పుడేమో హెయిర్ లీవ్ చేయడం, లేదంటే పోనీటెయిల్స్, సింగిల్ పోనీటెయిల్స్. మా అమ్మ అయితే ఎక్కడికి వెళ్ళినా చక్కగా 2 జడలు వేసి బంతిపూలు పెట్టేది. మాకు బంతిపూలు చుట్టూ పూసేవి, బంతిపూలు పెట్టేది. మల్లెపూలు పూసేవి, మల్లెపూలు పెట్టేది. ఆడపిల్లలకి అలంకరణ అనేది చాలా అందం కదా. సో అప్పట్లో అలా రెడీ అయ్యేవాళ్ళం. ఇప్పుడు పిల్లలకి చాలా బాగా వచ్చాయి అండ్ మంచివి కూడా వచ్చాయిలేండి. కాలంతో పాటు మనం మారిపోవాలంటే ఏమో అనుకున్నాను, రెడీ అవ్వడం కూడా మారిపోద్ది అనమాట. ఇంకా మా పాప ఎంత చక్కగా రెడీ చేయించుకుంటుందో. మనం రెడీ చేయడం అనేది గొప్ప కాదు, పిల్లలు వాళ్ళు రెడీ చేయించుకోవడం అనేది గొప్ప. వాళ్ళకి చిరాకు అనిపిస్తుంది కదా, మనకంటే స్కూల్కి పంపాలి, టైం అవుతుంది, రెడీ చేయాలని ఉంటుంది. వాళ్ళకి ఉండాలి కదా, నేను రెడీ అవ్వాలి, అందంగా ఉండాలి అని. నేను ఎప్పుడు రెడీ చేసినా ప్రీతి చాలా ఎంజాయ్ చేస్తుంది. నాకు కూడా చాలా ఇష్టం పాపను రెడీ చేయడం అంటే. అడిగి మరీ అమ్మ వీపుకి రాయు, పేకకి రాయు, మొహానికి రాయు అంటుంది. ఎవ్రీడే అయితే ఫెయిర్ అండ్ లవ్లీ పూయనండి, మళ్ళీ డైలీ పోస్తాను అనుకుంటారు. ఇప్పుడు అకేషన్ కాబట్టి కొంచెం ఎక్కువసేపు ఫేస్ గ్లోయింగ్గా ఉండాలని ఫెయిర్ అండ్ లవ్లీ పూసాను. ఇంకా కాటుకు కూడా చేత్తోనే పెడతాను, పెన్సిల్ ఏవి పెట్టానండి. ఇన్నాళ్ళు మా ఊరి నుంచి తిప్పించుకున్న కాటుకలు అయితే పెట్టేదాన్ని. ఇప్పుడు నేను కర్ణాటకలో ఉంటున్నాను కదా, ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి తేవాలంటే అవ్వదు, అందుకే ఐటెక్స్ అయితే వాడుతున్నాను. ఆడపిల్లలకి రెడీ చేసి కాలుకి చుక్క అయితే పెట్టాలండి. రెడీ చేస్తామనే కాదు, డైలీ పెడతాను నేను. ఆడపిల్ల కదా, ఎవరి కళ్ళు ఎలా ఉంటాయో తెలీదు. ఇంకా నేను రెడీ చేసింది రాధో గోపిక నాకు తెలియదు, కానీ శ్రీకృష్ణుడికి సంబంధించింది అని అనిపించింది. నేనైతే రాధనే అనుకున్నాను. ఒక్కసారి చూస్తే గెటప్ నాకు కొంచెం గోపికలా అనిపించింది అనమాట. మా ఇంట్లో బెడ్రూమ్లో రాధాకృష్ణుల ఫోటో ఉంది. ఆ ఫోటోని చూసి ప్రీతి అమ్మ నాకు అదే చున్నీ అయ్యు రాధాలాగా, అదే చెవులు పెట్టు అన్నది. ఇంకేం చేస్తాం, పిల్లలు అడిగిన తర్వాత చేయక తప్పుతుందా. నైటే తెల్లారికి ఏం కావాలో అన్నీ తీసి పెట్టుకొని ఒక పక్కన పెట్టుకున్నాను. లేదంటే పొద్దున్నే లేచి ఆ హడావుడికి నేను చేయలేను. ఈ మధ్య చలి ఎక్కువ వేస్తుందండి, రాయచూరులో వర్షాలు ఎక్కువ పడి లేగలేకపోతున్నాము. ఇంక వీడియోలోకి వచ్చేస్తే నార్మల్గా రెడీ చేయడమేమో కానీ ఇలాంటప్పుడు పెద్ద టాస్కే అని చెప్పాలి. ఐలైనర్ పాపం దానికి అస్సలు నచ్చదు, ఎందుకంటే కళ్ళు మూసుకొని ఉండాలి, అది అంటుకుపోద్ది కూడా కళ్ళు తెరిస్తే అని. ఏదో ఒకలాగా బ్రతిమలాడి పెట్టాను. అది పదే కాటికి పెట్టిన ఒకసారి అద్దం చూసుకుంది, ఐలైనర్ పెట్టాక అద్దం చూసుకుంది, లిప్స్టిక్ పూసాక అద్దం చూసుకుంది. అంత పిచ్చి దానికి రెడీ అవ్వడం అంటే. ఆడపిల్లలకి చిన్నప్పటి నుంచి ఆ పిచ్చి అలా అభ్యస్తుంది అనమాట.
వాళ్ళు కొంచెం ఓవర్గా రెడీ చేయాలి కదా. ఓవర్గా అంటే ఆ మేకప్కి అంటే ఆ గెటప్కి తగ్గట్టు మేకప్ వేయాలి కాబట్టి లిప్స్టిక్ కొంచెం కళ్ళకి బుగ్గలకి వేసానమాట. డైలీ అంతగా రెడీ చేయనండి, తెల్లగా ఉంటుంది కదా, ఒక బొట్టు అయితే పెట్టి కాటికి పెడతాను అంతే. ఎందుకంటే కొంచెం వైట్గా ఉన్న వాళ్ళకి డైలీ ఓవర్ మేకప్ వేస్తే పండుకోతుల్లా ఉంటారు, నాకు అందుకే రెడీ చేయబుద్ది అవ్వదు ఎక్కువగా. జస్ట్ నార్మల్గా హెయిర్ లీవ్ చేసావు, పోనీ వేసావు, ఒక స్టిక్కర్ పెట్టావు, లేదంటే తిలకం పెట్టి వదిలేస్తాను. ఆడపిల్లల్ని చూస్తూ ఉంటే అలా కడుపు నిండిపోద్ది. నేను రెడీ చేస్తుంటే మా ఆయన అక్కడే ఉన్నారనమాట గదిలోనే, దాన్ని రెడీ చేస్తుంటే అలా చూస్తూ ఉన్నారు. పిచ్చి పాప అంటే. ఫస్ట్ పాప కదా, మొదట మాకు మహాలక్ష్మి పుట్టిందండి. మేము ఫస్ట్ మా మా అన్నయ్య కడుపుతో ఉన్నప్పుడు అందరూ ఫస్ట్ బాబు పుడుతుంది అన్నారు. కానీ నేనైతే మనసులో పాపే కావాలని ముడుపు కూడా కట్టించుకున్నాను నేను, మా ఆయన. మా ఇంటికి మహాలక్ష్మి పుట్టింది. చూసారా ఎంత చక్కగా రెడీ చేయించుకుంటుందో. నాకు ఇలా రెడీ చేయడం ఎంత ఇష్టమో దానికి రెడీ చేసుకోవడం కూడా అంతే ఇష్టం. పదే పదే చూసుకుంటుంది అద్దం, అమ్మ నేను ఎంత బాగున్నానో అనుకుంటుంది. దీనికి తగ్గ బ్యాంగిల్స్ ఇంకా జ్యువెలరీ అన్నీ నైటే తీసి పెట్టుకోవాలి. పిల్లలకి మార్నింగ్ ఏదైనా అకేషన్ ఉంది అంటే అప్పటికప్పుడు రెడీ చేసేస్తామంటే అవ్వదనమాట. నేను ఫోటోలో చూస్తున్నాను రాధాకి బొట్లు ఎలా ఉన్నాయని. ఫోటోలో అయితే ఏం లేవు కానీ ఫోన్లో చూశాను ముందు రోజు నైటే ఎలా రెడీ చేయాలి అని. చిన్నప్పుడు గెటప్ వేసాను కానీ అప్పుడు ఇన్ని బొట్లు అయితే పెట్టించుకోలేదు, నేను పెట్టలేదు. రాధకి కన్నుబొమ్మల పైన నెక్స్ట్ ఏంటంటే కన్ను పక్కన చుక్కలు పెట్టాలి కదా, అవన్నీ పెడుతున్నాను అనమాట. వైట్ తిలకం లేదు. యాక్చువల్లీ ఏంటంటే 11 days మేము కుంకుమ కూడా పెట్టుకోకూడదు, తిలకం కూడా దానికి ఇప్పుడు అకేషన్ ఉందని పెట్టాను తప్ప, లేకపోతే నల్లబొట్టే పెడుతున్నాను. పెట్టుకోకూడదంట కదా 11 days, ఎవరైనా చనిపోతే చుట్టాల్లో 11 days పూజలు చేయకూడదు, కుంకుమ పెట్టుకోకూడదు, ముగ్గులు కూడా వేయకూడదు కదా. సో నాంపండు అంటే పిల్లలకి వేడి చేస్తే పొట్టకు రాస్తాం కదా, అదైతే పెట్టాను వైట్ చుక్కలకి. ఎందుకంటే నా దగ్గర తెల్ల తిలకం లేదు, రంగురంగుల తిలకాలు ఉండేవి కానీ విజ్జు పాడు చేశాడని పడేసాను. అవి ఎక్కువ డేస్ కూడా అయిపోయిందని. చూసారా, బొట్టు పెట్టినప్పుడు ఒక 2 చుక్కలు పెడతాను, మళ్ళీ చూసుకుంటుంది, మళ్ళీ పెడతాను, మళ్ళీ చూసుకుంటుంది. అంటే నేను దాన్ని ఎప్పుడు ఇంత ఎక్కువగా అంటే ఇన్ని బొట్లు ఎక్కువ పెట్టలేదు కదా, అవి అలా చూసుకుంటుంది అనమాట బొట్లు పెడుతుంటే. అవును, మీ కృష్ణాష్టమి ఎలా జరుపుకున్నారు? నేను మా బుల్లి కృష్ణుని కూడా ఈ సంవత్సరం రెడీ చేద్దాము, ఇంట్లో పూజ చేసుకుందాం అనుకున్నాను. కానీ అసలు మేము ఈ సంవత్సరం పూజ చేయకూడదు కదా, అందుకే పాపకు కూడా స్కూల్కి పంపాలని రెడీ చేశాను. కానీ లేకపోతే రెడీ అవ్వకూడదంట. స్కూల్లో ఇంకా తప్పదు కదా, రెడీ చేసి పంపించమన్నారు. వీళ్ళ క్లాస్లో ఎవరికి జుట్టు అనేది ఉండదండి. ఇక్కడ జుట్టు ఉంచారు పిల్లలకి, ఎందుకంటే మార్నింగే లేచి హడావిడిగా జడలు వేయలేరని మొత్తం పప్పి కటింగ్, క్రాఫ్ కటింగ్ అని ఇవేవో కటింగ్స్ చేయించేస్తారు. నాకైతే జుట్టు కట్ చేయించడం అస్సలు నచ్చదు, మా ఆయనకు అంతకన్నా నచ్చదు. చిగుర్లు కూడా కట్ చేయించినప్పుడు. పిల్లలకి ఆడపిల్లలకి ఎంత జుట్టు ఉంటే అంత మంచిది. క్యారీ చేయలేరు అంటారు కానీ ఎందుకు చేయలేరండి, పెద్ద లావేమి ఉండదు కదా, సన్నగానే ఉంటుంది ఇప్పుడు అన్ని కొత్తిమీర కట్టల్లాగా. కానీ కొంచెం లాంగ్ హెయిర్ అనమాట. నాకు లేని లాంగ్ హెయిర్ నా కూతురికి చూసుకొని ఆశపడాలని మురిసిపోవాలనిపిస్తుంది. ఇంకా బొట్లు అయితే చక్కగా పెట్టించుకుంటుంది, ఎలాంటి మిస్టేక్ రాలేదనమాట ఈసారి. ప్రతిసారి ఐలైనర్ అన్నా చెరుపుకుంటుంది, కాటికైనా చెరుపుకుంటుంది. ఎంత నీట్గా పెట్టినా కానీ కళ్ళు తుడుచుకోవడం ఏదో ఒకటి చేసుకోవడమే చేసుకుంటుంది అనమాట. ఇంకా బొట్ల ప్రాసెస్ అయిపోయింది. ఇంకా మిగతావన్నీ ఈ కాటుక ఇవేంటంటే జ్యువెలరీ ఎక్కువ వేసుకోవడం నాకు చాలా ఇష్టం. ఏ డ్రెస్ వేసినా అమ్మ నెక్లెస్ పెడతావా, అమ్మ నాకు హారం వేస్తావా అంటది. ఆడపిల్లలు అంటే అంతేనేమో. నెక్స్ట్ ఏంటంటే దాని చిన్నప్పుడు ఏం కొనుక్కున్నా నేను పెట్టుకున్నాక దానికి పెట్టేదాన్ని. నెక్స్ట్ ఏంటంటే ఒక అకేషన్కి నేను పెట్టుకున్నా లేదా వేరే ఫంక్షన్కి దానికి పెట్టేదాన్ని. ఇప్పుడు ఏంట్రా అంటే నేను ఏదైనా బుక్ చేసుకున్నానే అనుకోండి, నెక్లెస్ కానీ ఏదైనా క్లిప్స్ కానీ ఇవన్నీ అది చూసి అంటది, నాకు సేమ్ ఇలాంటిదే బుక్ చేయమ్మా, ఇది నువ్వు ఉంచుకో, నీది నాకు వేయకు, నాది నాకు ఖాళీగానే ఇయ్యంటది. ఆడపిల్లలు అంతే కదా, ఎదుగుతున్న కొద్దీ అమ్మ ఏం చేసినా వాళ్ళు పోటీ వస్తారు. మనం డ్రెస్ కొనుక్కున్నా నాకు కొనలేదా అంటది. నేను ఏదైనా డ్రెస్ చూసుకున్నా ఆన్లైన్లో చూస్తుంటే అమ్మ నాకు కూడా బుక్ చేస్తావా నువ్వు కొనుక్కుంటే అంటది. ఇంకా పిల్లలకు లేకుండా మనమైతే వేసుకోలేం కదా. నేను బుక్ చేసుకున్నానంటే దానికి ఒక డ్రెస్ అయితే బుక్ చేస్తాను. చాలా డ్రెస్సులు ఉంటాయి దానికి, కానీ ఆశ. మాకు చిన్నప్పుడు అలా కాదు బాబోయ్, ఏంటంటే అమ్మ చీరే కుట్టించేది. అప్పటి రోజులు వేరు కదా, అప్పటి రోజులు పరిస్థితులు చాలా వేరు. ఇప్పుడు అంత లగ్జరీగా అయితే ఏం లేదు. మిడిల్ క్లాస్లో కూడా లగ్జరీగానే ఉంటున్నాం చెప్పాలంటే, నా చిన్నప్పుడుతో పోల్చుకుంటే.
మాకు తిండికైతే లోటు లేదు కానీ బట్టలకి మేము 4 ఆడపిల్లలం, తమ్ముడికి అప్పుడు పుట్టలేదు కదా, మాకు ఏ పండుగ వచ్చినా ఎవ్వరూ సాయం చేసింది లేదు, పెట్టింది లేదండి. మా నాన్న కూడా అప్పుడు ఫుల్ డ్రింకర్ కాబట్టి మా అమ్మ ఒక్కరితే మమ్మల్ని కొంచెం సాకేదనమాట. మా నాన్న బాగానే చూసుకునేవారు తాగినా సరే కానీ, ఇంకా ఇంట్లో అన్నీ మా అమ్మే చూసుకునేది. మాకు బట్టలు గాజులు అన్నీ అమ్మ చీరలు కుట్టించేదనమాట. కొత్త చీరలు ఉంటే మా నలుగురికి కుట్టించేది. కొంచెం మేము ఎదిగే కొద్దీ ఇద్దరికి ఒక పండగకి కుట్టించేది. అప్పట్లో రేట్లు తక్కువైనా అంత బడ్జెట్ ఉండాలి కదా. వాళ్ళ తమ్ముడు వచ్చి చూడండి, అమ్మ ఏం పెట్టావు అన్నట్టు అడిగి సూపర్ అని చెప్తున్నాడు వాళ్ళ అక్కకి. ముద్దులు కూడా పెట్టేస్తున్నాడు, ఇప్పుడు ముద్దులే పెట్టాడు దానికి పెట్టమన్నా, ఇవాళ ముద్దులు కూడా పెట్టేస్తున్నాడు. తెగ తిరుగుతూనే ఉన్నాడు దాని చుట్టూ. నేను రెడీ చేస్తూ ఇంకా వీడియో క్లిప్స్ కట్ చేశాను కానీ వాడితో అరుస్తూనే ఉన్నాను నేను. ఏంటంటే లాగి పడేస్తాడని, ఫోన్ కూడా లాగేస్తాడు మెయిన్. చక్కగా జడ కూడా అయిపోయింది. 2 జడలాగా వేద్దాం అనుకున్నాను కానీ రాధ 2 జడలు వేసుకోదు కదా నాకు తెలిసి. నాకు కూడా అంతగా రాధ గురించి తెలియదు. ఇప్పుడు సీరియల్స్ వస్తున్నాయి కదా, అవి చూసి నేర్చుకోవడమే. నేను హెయిర్ లీవ్ చేశాను అనమాట. ఇంకా బ్యాంగిల్స్ అయితే లాస్ట్ దాని బర్త్డేకి, ఈ డ్రెస్ కూడా బర్త్డేకి మదర్ అండ్ డాటర్ కాంబినేషన్లో కుట్టించుకున్నాము నేను పాప. ఆ డ్రెస్ అయితేనే కలర్ఫుల్గా ఉంటుందని అది వేసి నిండుగా బ్యాంగిల్స్ అయితే వేశాను. బ్యాంగిల్స్ కూడా నా చిన్నప్పుడు నాకు గాజులు గలగలాడుతుంటే ఎంత ఇష్టమో అనిపించేది. సేమ్ అదే పోలికి నా కూతురికి కూడా ఒక్కొక్క గాజు వేస్తూ వద్దంటది. అమ్మ నాకు గలగలా గాజులు వేయచ్చు కదా అంటది. ఒక్కసారిగా నా చిన్నతనం అయితే గుర్తుకొచ్చిందనమాట. మన పిల్లల్ని రెడీ చేస్తూ మనం ఎంత మురిసిపోతామో మన చిన్నతనం కూడా అలాగే గుర్తొస్తుంది అనమాట. మేము ఇంత సోకైతే అవ్వలేదు కానీ ఏదో మాకున్నంతలో అయితే రెడీ చేసేది మా అమ్మ. ఎక్కువగా నన్నే రెడీ చేసేది, ఎందుకంటే నేనే 4వ దాన్ని, లాస్ట్ ఆడపిల్లని కదా. మా 3 అక్కలు స్కూల్కి వెళ్ళడము లేదంటే పనిలోకి వెళ్ళిపోవడం అయిపోయేది. మా అమ్మ ఏం కొన్నా కాదనకుండా తీసుకునేది నేనే. మా అమ్మ ఏం కొన్నా నాకు నచ్చలేదు అని చెప్పేది నేనే. మా 3 అక్కలకి కొనదు, ఎందుకంటే వాళ్ళకి నచ్చవు, వద్దనేస్తారు. ఇంకా నాకు ఏం సెట్ అవుతాయో కరెక్ట్గా మా అమ్మ అదే తీసుకునేది. ఇప్పుడు చూపిస్తున్న మీకు ఈ చైను నా పెళ్ళికి ముందు 4 ఇయర్స్ ముందు కొన్నాను. ఇప్పుడు మా పెళ్ళి 6 ఇయర్స్, ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అయిపోతుంది. అది గోల్డ్ కాదు. ఒక ఆవిడ వరలక్ష్మి అని మాకు వైజాగ్లో డైలీ తీసుకునే సామాన్లు ఆవిడ దగ్గరే తీసుకుంటాం అనమాట. ఏవైనా ఇప్పుడు ఆన్లైన్లో వచ్చాయి కానీ నాకు అప్పుడు ఆన్లైన్లో ఏమీ తెలియదు పెళ్ళికి ముందు. ఇప్పటికి చెక్కు చెదరలేదు, అదే చూపిస్తున్నాను మా ఆయనకి. చెవులు రాధా బుట్టలు పెట్టుకుంది. అలాంటి బుట్టలే కావాలని పట్టుపట్టింది. ఇంకా బుట్టల్లో నా చెవులలో ఎంచి ఒక బుట్టల చేత అయితే తీశాను. అది తెగ మురిసిపోతుంది దానికి రెడీ చేస్తున్నాను కానీ. ఇప్పుడు ఏంటంటే ఏమంటుంది అనుకున్నారు రెడీ చేసేటప్పుడు, అమ్మ ఇప్పుడు నన్ను రెడీ చేస్తావు కదా స్కూల్లో ఏమంటావు తెలుసా, అబ్బా వావ్ ప్రీతి ఎంత బాగున్నావో అని అంటారమ్మ. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా ఏ అకేషన్కైనా దేనికైనా రెడీ చేస్తే కోన్ పెట్టినా సరే, అమ్మ కోను కిందింటి అక్కాలు చూసి వావ్ ప్రీతి గుడ్ గల్లా పెట్టించుకున్నావు, సూపర్గా ఉంది కదా అని అంటుంది. పిల్లల చిన్నతనం ఎంత ఆనందంగా అనిపిస్తుందో. ఇంకా వాళ్ళ డాడీ చూసి తెగ మురిసిపోతాడు అనమాట. అదొకటి, దానికి చెవులు ఎవరికైనా రోల్డ్ గోల్డ్ పెడితే పుండ్లు వస్తాయండి. దీనికి ఏంటో గోల్డ్ పెడితే పుండ్లు వచ్చేస్తున్నాయి. దానికి ఏమైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి. క్రీమ్స్ యూజ్ చేసాము, వేపాకు కూడా పెట్టాము, దేనికి రిజల్ట్ అవ్వలేదు. అవేంటంటే చెవులు లేకుండా స్కూల్కి పంపించలేము బోడిగా. అలాగని 2 రోజులు పుల్లలు పెడితే మానట్టే అనిపిస్తే మళ్ళీ చెవులు పెడితే మళ్ళీ మామూలే. ఇంకా గోల్డ్ కాకుండా నార్మల్గా రింగులు పెట్టాను, అయినా తగ్గట్లేదు. ఒకసారి హాస్పిటల్కైనా తీసుకెళ్దాం అని అనుకుంటున్నాం. వడ్డానం పెట్టకూడదు అనుకున్నాను కానీ ఇది ఏ మధ్యలోనో అది పైన కప్పాను కదా చున్నీ, అది లాగేసుకుంటుంది అనమాట. అందుకే వడ్డానం పెట్టి అది దగ్గరికి అడ్జస్ట్ చేశాను. ఇది ఏంటంటే ప్రీతే కాదు పిల్లలందరూ అంతే, వద్దు అది కదపొద్దు అది పాడైపోద్ది అంటే అదే కదుపుతారు, అదే పాడు చేసుకుంటారు. ఇంకా బీపీ పిచ్చి పీక్స్లోకి వెళ్ళిపోద్ది, ఇంకా కొట్టేయాల్సిన టైం వచ్చేస్తుంది. ఇవన్నీ జరగడం ఎందుకని ముందుగానే వడ్డానం పెట్టేశాను. వడ్డానం అంటే నాకు నెక్లెస్ ఉంది, ఆ నెక్లెస్ పెట్టాను. దాని వడ్డానం ముందుగానే అది ఓవర్గా ఉంటుంది అనమాట. మరీ ఓవర్గా ఉంటే బాగోదు కదా, కొంచెం సింపుల్గానే ఉండాలి, అలాగే రాధకి సరిపడగానే ఉండాలి. అద్దానికి మాత్రం అలా అతుక్కొనే ఉండిపోద్ది. ఇన్ కేస్ నేను కూడా చిన్నప్పుడు అంతే, మా నాన్న తెగ తిట్టేవాడు అనమాట, ఇంతసేపు అద్దం ముందు ఉండకూడదమ్మా, మొహం బేగా ముడతలు పడిపోద్ది అని. పింపుల్స్ కూడా నాకు ఎక్కువ వస్తాయి అనమాట. నేను అనుకున్నది మా నాన్న నోటి ఫలించిందేమో అని. పాపడి చైన్ అయితే పెట్టాను, చిన్నది తీసాను ఫస్ట్, అది సెట్ అవ్వలేదు, మళ్ళీ పెద్దది పెట్టాను. పైన పాపడి చైన్ హెవీ కదా రాధాకి నాకు తెలిసి, అందుకే పాపడి చైన్ కొంచెం హెవీగా పెట్టాను. ఇంకా ఎన్నిసార్లు చూపించినా అద్దాన్ని వదులుతాను అని అందు.
తెగ మురిసిపోతూ అమ్మ నేను అంత అందంగా ఉంటాను కదా అని అంటది. తల్లికి పిల్లలు నల్లగున్నా, తెల్లగున్నా, అందంగా ఉన్నా, ఏ వంకర కాలు వంకరైనా, కన్ను వంకరైనా తల్లికి మాత్రం అందంగానే కనిపిస్తారండి. నాకు నా పిల్లలే కాదు, నాకు ఏ చిన్నపిల్లలు చూసినా అందంగానే కనిపిస్తారు. అంగవికారంగా ఉన్నారు, బాలేరు అని అనిపించదు. ఎలాంటి పిల్లలు చూసినా మనసుకు ముచ్చట అనిపిస్తుంది. వాళ్ళ చిన్నపిల్లలు కదా, నాకు అలాగే అనిపిస్తుంది. సో ఇక్కడ తనకి రెడీ చేస్తాను మొత్తం. ఇంకా ఫోటోషూట్ తీయాలి కదా, ఫొటోస్ తీయాలి కదా, కొన్ని ఫొటోస్ తీద్దామని ఫోజులు ఇమ్మన్నాను. వాళ్ళ డాడీ ఫొటోస్ తీసుకుంటున్నాడు అనమాట. వాళ్ళ డాడీ ఫోన్లో అయితే క్లారిటీగా వస్తాయని దానికి ఏమేమి పెట్టానో అన్నీ చూపిస్తున్నాను. వీడియో చూసి ఎలా ఉందో చెప్పండి. నా చీటి తల్లి ఎలా రెడీ అయింది, ఎంత అందంగా ఉందన్నది. నా కళ్ళకైతే చాలా అందంగానే కనిపిస్తుంది తల్లిని కదా. మీ కళ్ళకి ఎలా కనిపించిందో మీరు కామెంట్ చేయండి. మన వీడియోస్ అన్నీ చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఒక కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ.